రాజన్న ఏం కష్టం వచ్చని బీఆర్ఎస్ లో ఎవ్వరు దేక్తలేరని రాజీనామా చేసి కాంగ్రెస్ దిక్కుమూర పెట్టుకొని కూర్చుంటివి. రేపో మాపో పిలుస్తారేమో పోయి కండువా కప్పుకుందామని ఎదురు చూస్తుంటివి. కానీ వాళ్ళేమో మాకు రాజయ్య వద్దంటే వద్దని లొల్లి పెట్టబట్టే వాళ్ళ దగ్గరికి రానియక వీళ్ళ దగ్గరికి రానియక అసలు ఏమైపోతాడో ఏమో ఈ రాజయ్య సారు. ఉండక ఎందుకు ఈ లొల్లి పంచాదులు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మస్తు హుషారైపోయినరు. అంటే చేతుల పదవి ఉంటేనేమో రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ అనుకుంటా ఎంపీ వెంకటేశం నేతనేమో ఢిల్లీకి తీసుకుపోయి కండువా కప్పుతారు. ఇప్పుడు మా రాజన్న కాంగ్రెస్ లకు వస్తా అని అంటేనేమో వద్దు వద్దని మొత్తుకుంటుర్రంట. ఏం సారో ఏమో అంటున్నావంట రాజయ్య గురించి, ఏందది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళా అధికారం అన్వయించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు. నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకోరు, చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు. ఇగో ఈ సార్ పేరు జగదీష్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడంట. అంటే డీసీసీ తర్వాత పెద్ద పోస్ట్ ఈయనదే. మరి హైకమాండోలే రాజయ్య కండువా కప్పుదామని తయారైతే నడుమిట్ల మరి జగదీష్ అన్నకు వచ్చిన ప్రాబ్లం ఏందో గాని రాజయ్య పేరు చెప్తేనే కారాలు మీరాలు నూరుతుండట. అసలు కాంగ్రెస్ లకు తాటికొండ రాజయ్యను అడిగే పెట్టనీయమని పెద్ద మీటింగ్ పెట్టే చెప్పబట్టి అగో ఆయనకు నీకు నడుమేదన్నా పాత పంచాదులు ఉన్నాయా, ఎందుకు అట్లా అంటున్నావు అని అడిగితే పంచాదులు లేవు గించాదులు లేవు, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆడ పదవి అనుభవించి మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఓడిపోయేసరికి కాంగ్రెస్ లకు వస్తుందంటే ఈడ కూడా సేమ్ గట్లని చేస్తందుకే కదా అని అంటుండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లకు వచ్చి చేసేదేముంది, అందరు ఇట్లా తెల్లగా పుల్లగా అయినాక మేమొస్తాం అని ఎగబడతాయి. ఇన్నొద్దులు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన మా పరిస్థితి ఏంది అని లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. 600 అయినా 100 150 అయినా రాజయ్యన్ మాత్రం కాంగ్రెస్ లకు చేరనీయం, ఒగాలైనా ఆయనను బయట తిరగనీయం అని సవాల్ చేసిండు. చూస్తివా రాజన్న ఎట్లా అయిపోయానే పరిస్థితి.